అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి క్యాబేజీ పప్పు అండి. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈసారి టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు ఇవేమీ లేకుండా చాలా అద్భుతంగా పచ్చెనపప్పుతో పప్పు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అయితే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక 200 గ్రామ్స్ క్యాబేజీని సన్నగా అట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకునేసి, ఒక టీ గ్లాస్ పచ్చెనపప్పుని కుక్కర్లో ఒక అరగంట ముందు నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత దాంట్లోనే ఈ క్యాబేజీ మొత్తాన్ని దాంట్లో వేసేసేయండి. మనం ఇన్ జనరల్లీ కందిపప్పుతో చేసే పని అయితే మనం టమోటాలు అవన్నీ వేస్తాము. కందిపప్పు అనే కాదులే, ఏ పప్పుతో చేసినా టమోటాలు అవన్నీ వేస్తాము. మన ఇంట్లో టమోటా ఆనియన్ లేనప్పుడు కానీ, లేకపోతే ఉన్నా కూడా ఇలా సింపుల్గా త్వరగా చేయాలి, త్వరగా టైం అయిపోతుంది లంచ్కి అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. జస్ట్ పచ్చెనపప్పు, క్యాబేజీని మాత్రమే వేసి కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసేసేయండి. అంతే, కరెక్ట్గా 5 విజిల్స్ హై ఫ్లేమ్లో అలా పెట్టాము అంటే పచ్చిగాను ఉండదు, అలానే మెత్తగాను మ్యాష్ అవ్వదు అనమాట. పచ్చెనపప్పు చూడండి ఎలా వచ్చిందో, అలా నలిపితే పిండి మాత్రమే రాలాలి, అంతేగాని మెత్తగా ఉండకూడదు అనమాట. అలా ఉంటేనే మన పప్పు అనేది చాలా బాగా వస్తుంది. క్యాబేజ్ కూడా అంతే. దాంట్లో ఇక ఉప్పు, పసుపు వేసుకుని మ్యాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ అలా లైట్గా అనమాట సున్నితంగా అలా మెదపండి. అంటే జస్ట్ పప్పు, క్యాబేజీ జస్ట్ నలగాలి అంతే, అంతేగాని మెత్తగా మ్యాష్ అవ్వకూడదు అనమాట. నలిగితేనే చాలు. నలిగింది అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మెత్తగా నలిగిందనుకో, మెత్తగా ఎనిపేశారనుకోండి, అది పెద్దగా రుచిగా అనిపించదు అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ మటుకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, పచ్చెనపప్పు, క్యాబేజ్ అనేది ఉడికేటప్పుడు కూడా కొంచెం సెమీగా ఉడకాలి. అంటే 100కి 80% ఉడికితే చాలు. ఎనుపుకునేటప్పుడు కూడా సున్నితంగా నలిగేంత మటుకు మాత్రమే నలుపుకోవాలి. ఆ తర్వాత తాలింపులో వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సోంపు, మినపప్పు, ఆవాలు, చిన్నులపాయి, ఎండుమిర్చి, ఇవి మాత్రమే. చిన్నులపాయలని కొంచెం పప్పు గుత్తితో అలా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేసి, ఎండుమిరపకాయలని 2 ముక్కలుగా చేసేసి, సోంపు ఒక 1/2 స్పూన్ సోంపు, ఆవాలు, జీలకర్ర, మళ్ళా మినపప్పు ఇవి వేసేసుకొని అలా వేయించేసి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసేసుకోండి. అయితే ఇక్కడ తాలింపులో వచ్చేటప్పటికి మెయిన్గా సోంపు అనమాట. సోంపు లేకపోతే ఇలాంటి ప్రొసీజర్ని ట్రై చేయకండి. సోంపు ఉంటేనే చేయండి. ఎందుకంటే సోంపు ఒక్కటి తాలింపులో వేసేసాము అంటే మనకి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు ఇవేమీ వేయలేదు కదా, వీటన్నిటినీ కూడా ఏంటి ఈ 4 ఐటమ్స్ని కూడా మరిపించేంత మంచి కమ్మటి వాసనని, రుచిని ఇస్తుందన్నమాట. ఏంటది, సోంపు మాత్రమే. సోంపు ఉంటేనే ఈ ప్రొసీజర్లోకి వెళ్ళండి. ఓకేనా, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటే